పండు మామిడికాయతో సేమియా పాయసం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే విధానం. ఈ పండు మామిడికాయలు సీజన్లోనే మనం ఇలా చేసుకోగలుగుతాం. మీరు కూడా ఒకసారి ఇలా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు. 15 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం: పండు మామిడికాయ ముక్కాయ సరిపోయిద్ది. శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పులు, కిస్మిస్లు నెయ్యిలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. పండు మామిడికాయ ఇలా ముక్కలు కోసి ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక గిన్నెలో పాలు పోసుకుని పాలు బాగా మరగనివ్వాలి. పాలు బాగా మరిగినాక దాంట్లో పంచదార ఇష్టం లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పంచదారతో పాటు యాలక్కాయలు కూడా వేసి మిక్సీ పట్టుకున్న పౌడరు, యాలక్కాయల పొడి దాంట్లో వేసుకున్నాక సేమియాలంటివి గోధుమ పిండితో చేసినవి పాలు బాగా మరిగినాక ఈ సేమియాలు వేసుకుని గరిటెతో తిప్పుకోవాలి. సేమియాలు ఈ పాలల్లో బాగా ఉడకాలి. పాలు పైకి పొంగు రాకుండా గరిటెతో తిప్పుకుంటూ సేమియాలన్నీ ఇలా ఉడికించుకోవాలి. సేమియాలన్నీ ఉడికిపోయినాక చల్లారినాక మనము మామిడికాయ ముక్కలు దీంట్లో కలుపుకోవాలి. సేమియాలు ఇలాగైనా తాగొచ్చు, వేడిగా ఇలా తాగొచ్చు. చల్లారబెట్టుకుని మనం మామిడికాయ ముక్కలు ఇలా వేసుకుని పైన జీడిపప్పు, కిస్మిస్లు వేసి గరిటెతో మొత్తం తిప్పుకుని ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తినొచ్చు. చల్లగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. పండు మామిడికాయల సీజన్లోనే ఇలా చేయగలుగుతాం, తినగలుగుతాం. మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.